దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యం ద్వారా జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలము శుభ శుక్రవారం సందర్భంగా మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రభువు సిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానిద్దాము. క్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మొదటి మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. పాట పాడుకుందాం. ఆహా మహాత్మ శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మ శరణ్య విమోచక. ప్రభు పలికిన ఈ మాటను మనము చూస్తే గనక ప్రపంచ మానవాళి పాప క్షమాపణ కొరకు క్రీస్తు తండ్రికి చేసిన ప్రార్థన ఇది. ఈ దినం వరకు మానవాళిలో ఎవరు ఎప్పుడు తన వ్యక్తిగత పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసిన ప్రభు ఆ దినం తండ్రిని వేడుకుంటూ వీరిని క్షమించుము అని చేసిన ప్రార్థన బట్టి మన అందరి ప్రార్థనను దేవుడు అంగీకరించి పాప క్షమాపణ మనకు అనుగ్రహింప చేస్తాడు అనే దానికి సాదృశ్యంగా ప్రభు ఈ మాట పలికాడు. రెండవ మాట మనము చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. పాట పాడుకుందాం. వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్ కోరితితులా నిన్ను చంపు కోరితితులా నిన్ను చంపు క్రూర జనులకై. ఆహా మహాత్మ శరణ్య విమోచక. నీవు నాతో పరదైసునా నేడేయుందువు పావనుండ ఇట్లు పలికి పావనుండ ఇట్లు పలికి పాపిగా చితి. ఆహా మహాత్మ శరణ్య విమోచక. ప్రభు పలికిన రెండో మాట మనం చూస్తే ఇది వ్యక్తిగత పాప క్షమాపణ కొరకు మానవుడు చేసిన ప్రార్థన. ప్రార్థించిన వెంటనే పాప క్షమాపణ పొందుకుంటామని, నిత్య జీవులో ఉంటామని దేవుడు మానవునికి అనుగ్రహించిన గొప్ప నిశ్చయిత ఇది. పశ్చాత్తాపంతో పరివర్తన చెందిన హృదయంతో పాపి అయిన మానవుడు తాను పాపినని గ్రహించి దేవునికి చేసే ప్రార్థన నిశ్చయముగా అంగీకరించబడి వెనువెంటనే పాప క్షమాపణ అనుగ్రహించబడుతుంది అని ప్రభు ఈ మాట పలికాడు. మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను.
తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. పాట పాడుకుందాం. అమ్మ నీ సుతుడటంచు మరియమ్మతో పలికి క్రమరాని జననీయంచు క్రమరాని జననీయంచు కర్తనుడితివి ఆహా మహాత్మ శరణ్యా విమోచక. ఈ మూడో మాట పలికిన విధం చూస్తే గనక ఇది కుటుంబ రక్షణ కొరకైన మాట. కన్న తల్లిదండ్రుల బాధ్యత వారి కడుపును పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది. పెద్ద వయసులో వారి సంరక్షణ, వారిని సన్మానించుటే. 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ అయిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అనే వాగ్దానాన్ని తప్పక స్వతంత్రించుకుంటాము అని ప్రభు మనందరికీ మాదిరి చూపిస్తూ తల్లి బాధ్యతను నెరవేరుస్తూ ఈ మాట పలికాడు. 4వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబ్కాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. పాట పాడుకుందాం. నా దేవా దేవా ఏమి విడా నాడితి వనుచు శ్రీదేవాసుత పలికితివి శ్రమ శ్రీదేవాసుత పలికితివి శ్రమ చెప్ప సఖ్యమా ఆహా మహాత్మ శరణ్య విమోచక. ఈ మాట గురించి మనము ధ్యానిస్తే పాపము మానవుని దేవునికి దూరముగా చేయుట ద్వారా పొందే వేదనను అనుభవిస్తూ మానవుడు వేసే బాధాతప్తమైన కేక ఇది. మానవాళి పాపమంతా ప్రభు మీద మోపబడినప్పుడు తండ్రి కుమారులకున్న సంబంధం తొలగిపోయి మరి ఒక పాపిగా దేవునికి మొరపెడుతూ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ప్రభు పెట్టిన కేక ఇది. లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా అపరాధ పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకుంటూ ప్రభువు దేవునికి చేసిన ప్రార్థన ఈ మాట అయి ఉన్నది. 5వ మాట ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. పాట పాడుకుందాం. దప్పికొనుచున్నానటంచు చెప్పితివి కదా ఇప్పగిదిని బాధనుందా ఇప్పగిదిని బాధనుందా ఏమి నీకు ఆహా మహాత్మ శరణ్య విమోచక. తీవ్రమైన అలసటతో మానవుడు దప్పిక కొన్నప్పుడు తన దాహం తీర్చబడటానికి వేడుకొనే ప్రార్థన లాంటిది ఈ మాట అయినది. ఇక్కడ చూస్తే ప్రభు తన శరీరములో అలిసిపోయి దప్పికొన్నా కూడా ఆయన మాటలోని ఉద్దేశం చూస్తే ప్రభు ఆత్మల కొరకైన దాహము కలిగిన వాడై నేను దప్పిగొనుచున్నాను అని పలికాడు.
మానవుని ఆత్మదాహం తీర్చటానికి నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉంటానని ప్రభు చెప్పిన ఈ మాట ప్రకారము ప్రభుని అంగీకరించిన వారి ఆత్మదాహము తీరుస్తున్న దేవునికే స్తోత్రం. ఆత్మలు సంపాదించి ప్రభు ఆత్మదాహము తీర్చుదుము గాక. ఆరో మాట ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. పాట పాడుకుందాం. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహా సమాప్తమైన దంచు తెలిపి సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా. ఆహా మహాత్మ హా శరణ్య విమోచక. యేసుక్రీస్తు ప్రభు శిలువపై సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆయన కొన్ని కార్యాలు చేశాడు. ఆ సమాప్తమైనది ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే పలకబడిన మాటలో కొన్ని కార్యాలు చేశాడు. మొదటిగా ఆయన మానవాళి కొరకైన విమోచన కార్యాన్ని పూర్తి చేశాడు. రెండవదిగా ఆయన మానవ పాపానికి ఏకైక పరిష్కారాన్ని తన మరణం ద్వారా లోకానికి పరలోక రాజ్యానికి మార్గాన్ని తెరిచాడు. మూడవదిగా ఆయన తన గురించి పలకబడిన ప్రవచనాలను నెరవేర్చాడు. నాలుగవదిగా చూస్తే తనను విశ్వసించే వారికి దేవుని యొద్ద ఒక సయోధ్య అంటే రికన్సిలేషన్, విమోచన, రిడమ్షన్, క్షమాపణ, ఫర్గివ్నెస్, నీతిమత్వము అంటే జస్టిఫికేషన్ మరియు పవిత్రీకరణ అంటే శాంక్టిఫికేషన్ అనే నిత్య నిబంధనను నెరవేర్చాడు. ఈ లోకానికి నరావతారిగా వచ్చిన ప్రభు తన పని ముగిసిందని, సమాప్తమైనదని ఈ మాట ద్వారా ప్రకటించాడు. హల్లెలూయా. ఏడవ మాట ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. పాట పాడుకుందాం. అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును గొప్ప యార్భాటంబు చేసి గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా. ఆహా మహాత్మ ఆ శరణ్య విమోచక. ద్రోహరహిత చంపే నిన్ను నా ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మ హా శరణ్య విమోచక. ఏడో మాటను మనము ధ్యానిస్తే, విశ్వాసీన ప్రతి ఒక్కరూ తనను తాను దేవునికి అప్పగించుకోవటం అనేది రోజువారీ జీవితం మరియు దాని అన్ని ఇబ్బందులు సమస్యలన్నిటిలో దేవునిని విశ్వసించటం. ప్రభు ఆఖరి శ్వాసను తన ప్రాణ ఆత్మలను తండ్రికి అప్పగించినప్పుడు తండ్రి ద్వారా తిరిగి తన ప్రాణాన్ని ఆత్మను పునరుజ్జీవం ద్వారా పొందుకుంటానని నిరంతరము ఆయనతోనే జీవిస్తాననే నిశ్చయతో ఆ మాటలు పలికాడు. మనం కూడా మన ఆత్మలను దేవునికి అప్పగించుకున్నప్పుడు ప్రభు ఎలాగున మృత్యుంజయుడై పునరుద్ధానుడుగా
మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో మనము కూడా అలానే తిరిగి లేస్తాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ శుభ శుక్రవార దినాన మరి సార్వత్రిక సంఘము ప్రభుని ఇట్టి విధంగా మరి 7 మాటలు ధ్యానిస్తూ మరి మహిమ పరుస్తుంటుండగా మరి ఈ ఉదయకాలము స్త్రీల సహవాసం ద్వారా ఇటు విధంగా ప్రభు మాటలు ధ్యానించడానికి దయచేయబడిన కృప కొరకై ఈ యొక్క మాటల ద్వారా మన ఆత్మీయ జీవితాలు ఇంకనూ మెరుగుపరచబడి ప్రభు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో మరి తన పనినంతా ముగించి తిరిగి వెళ్ళి తన యొక్క ఉద్దేశాన్ని మన ఎడల తన చిత్తాన్ని మన ఎడల మరి నెరవేర్చడానికి తిరిగి రెండవ రాకడలో ప్రభు వచ్చి మనందరినీ కొనిపోయి తాను నివసించే స్థలములో మనను కూడా ఉంచనై ఉన్నాడు గనక దాని కొరకు మనం సిద్ధపడుతూ ఈ శుభ శుక్రవార దినాన్ని మనము సంబరంగా జరుపుకుందుము కాక. ఇది ప్రపంచానికి ఒక శుభకరమైన ఆనవాలు కలిగిన దినం అండి. ప్రపంచ యావత్తు కూడా మరి సెలబ్రేట్ చేసుకునే గుడ్ ఫ్రైడే పండుగ ఇది. హల్లెలూయా. మరి ప్రపంచంలో అనేక మతాలు అనేకమైన వారు ఉన్నారు, కానీ ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణముకు సంబంధించిన ఈ పండుగను ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజకు మరి తెలిసిన విషయంగా ఉన్నది. మరి ప్రభు శిలువలో చేసిన బలియాగం ద్వారా మానవాళి యావత్తు కూడా రక్షణను, విముక్తిని, మరి పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ప్రసాదించాడు. మానవాళి యావత్తుకు ఈ కృప అనుగ్రహించబడి ఉంటుండగా ప్రభువుని అంగీకరించి ఆ నిత్య జీవంలో పరలోక మహిమలో ప్రవేశించటానికి మానవాళి యావత్తుకు కృప కలుగును గాక. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.